ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. మరి ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మీకిస్తున్నటువంటి వాగ్దానము, గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయవాడు, వారి గాయములు కట్టువాడు. ఆమేన్. చాలామంది అంటూ ఉంటారు, అద్దం కనుక మిర్రర్ కింద పడి బ్రేక్ అయిపోతే తిరిగి ఎలాగైతే మనము ఆ యొక్క ఫెవిక్విక్తో అతికించినా కూడా అది సరిగ్గా అతుక్కోదు, ఎదుటి వాళ్ళు నా గుండెకు చేసినటువంటి గాయాలు కూడా అటువంటియే అండి. నేను మునుపటి మనిషి వలె వారితో నేను ఉండలేను, నేను మాట్లాడలేను, సరైన ప్రేమతో నేను ప్రేమించలేను అని రకరకాలుగా చెప్తూ ఉంటారు, మాట్లాడుతూ ఉంటారు. లెట్ మీ టెల్ యూ వన్ థింగ్ అండి, నిజమే. మనుషులు మన గుండెకు చేసినటువంటి గాయాలను బట్టి తిరిగి వారితో మనము సరిగ్గా ఉండలేము. చాలాసార్లు హార్ట్ బ్రేక్ అయితే మదన పడుతూ ఉంటాము, బాధపడుతూ ఉంటాము. వారి అన్నటువంటి మాటల్ని బట్టి, వారు మనల్ని నిందించిన నిందలను బట్టి, అవమానించిన అవమానాన్ని బట్టి, ఇలా అనేక రీత్యా చాలామంది మన గుండెకు గాయం చేస్తూ ఉంటారు. ఈ వీడియో చూస్తున్న మీలో ఎంతమంది ఎటువంటి స్థితిలోనైనా నీ గుండెను గాయపరిచినది ఏ వ్యక్తి అయినా, ఏ ఒక్కరైనా సరే ఈరోజు దేవునితో మాట్లాడుతూ ఉన్నారు. అవును, నిజమే. ఒకవేళ నీవు పాపంలో ఉన్నప్పటికీ ఆ పాపము వలన నిన్ను నిందించి అవమానించారేమో, మరేం పర్వాలేదు. మరి ఎందరైతే వారి పాపాలను నిజముగా హృదయపూర్వకముగా ఒప్పుకొని వదిలిపెడతారో, పశ్చాత్తాపపడతారో, ఎవరి హృదయాలైతే బ్రద్దలైపోయాయో అలాంటి వారిని ఆయన ప్రేమించి బాగు చేస్తాడు. మరి నమ్మండి, విశ్వసించండి. మనుషులు నిన్ను పదే పదే నీ గుండెను గాయపరిచారేమో, మరేం పర్వాలేదు. ఆ గాయాన్ని కట్టే దేవుడు, నిన్ను సృష్టించిన గొప్ప దేవుడు, సర్వశక్తిమంతుడు, ప్రేమగల దేవుడు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.